97 నుంచి ఇంచుమించు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడ లివింగ్ కాస్ట్ ఎక్కువ, 48,000 కంటే ఎవరికి ఎక్కువ లేదు సార్. యాక్చువల్గా మేము 30,000 డిమాండ్ నుంచి 9,500 కాడికి వచ్చినా కానీ వీళ్ళు మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇంకా అనగతొక్కుదామని ప్లాన్ చేస్తున్నారు. కానీ కలుపుకొని పోయి పని చేద్దామని అందరు కష్టపడి పని చేస్తారు సార్. ఒక్కరు కూడా ఇది కాదు, కష్టపడి 100% పనిచేసే ఎంప్లాయీస్ ఏమో 30 ఏళ్ళ 27 ఏళ్ళ సర్వీస్ ఉంది సార్ అందరిదిలా. కానీ జీతాలు 48,000 ఉన్నది సార్. 48,000కి ఇంకా ₹1 కూడా ఇది లేదు. ఇప్పుడు కూడా జీవితాలు మారుతాయేమని అనుకుంటే ఇంకా తొక్కేస్తున్నారు సార్. ఒక యూనియన్ లేదు కానీ యూనియన్ ఇన్వాల్వ్ చేయకుండా పోయి సూపర్వైజర్లను హెచ్ఓడీలను పిలిపి 9,500 అవుతుంది. ఏరియల్స్ పీరియడ్ అంటే 4 నెలలు అయిపోతుంది సార్. ఇప్పటికి 4 నెలలు ఏరియల్స్ రావాలి, డేట్ ఆఫ్ సిగ్నేచర్ కావాలి. సెప్టెంబర్ 1 నుంచి డేట్ ఆఫ్ ఎఫెక్ట్ కావాలి. మేము అందరం 100% కష్టపడి పని చేయడానికి రెడీ ఉన్నాం సార్. కానీ వాళ్ళు మొండి వైఖరి చేసి మమ్మల్ని తొక్కి మా జీవితాలు నాగం చేస్తున్నారు సార్. కానీ ఇప్పటికైనా వాళ్ళ ముందు 4 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ సార్. ఇప్పుడు పెరిగే జీతం 4 సంవత్సరాల వరకు మేము బతకాలి అదే జీతం మీద. పిల్లలు చదువుకునే కూడా కొంతమంది ఎంప్లాయీస్ పిల్లలను కూడా బడికి పంపలేరు సార్. నేను చెప్పిన వాళ్ళకు మా ఎంప్లాయీస్ కూడా పిల్లల్ని పంపే కూడా జీతం లేక ఆపిరు. 3 సంవత్సరాలు డిమాండ్ చేసినాం. 3 సంవత్సరాలు ఈ ప్రాంతాల్లో అన్నింటిలో 3 సంవత్సరాలే ఉంది. మా దగ్గరే 4 సంవత్సరాలు సార్. అయినా కానీ పోనీ రిలేషన్షిప్ ఉందాము, ఏదో నా కంపెనీ 4 సంవత్సరాలు బతకాలంటే కూడా మమ్మల్ని తొక్కేసి పోలీసులను పిలిపించి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని మరీ ఘోరంగా చేస్తున్నారు సార్ మమ్మల్ని అయితే.